ఖాదికిన్ అశేష జగజ్జన నంద వేదికిన్. ఎంతోమందికి ఆనందాన్ని కలిగించేటటువంటి వినాయకుడు. ఈరోజు మనం ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక భర్తగా ఉంటే మనకి భారతంలో చెబుతారు కుటుంబ వ్యవస్థ, గృహస్థాశ్రమం అంటారు కదా, 4 రకాల వ్యవస్థలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇందులో గృహస్థాశ్రమ ధర్మానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. 4. 1 తండ్రి, 2 తల్లి, 3 సంతానం, 4వది చెబితే ఆశ్చర్యపోతారు సత్యం. నన్నయ్య మహాకవి చెప్పింది, వ్యాస భగవానుడు చెప్పిన మూలమే. తల్లి, తండ్రి, పిల్లలు, సంతానం, 4వది సత్యం. అంటే ఈ ముగ్గురు కూడా తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ సత్యానికి కట్టుబడాలి. ఈ ముగ్గురు సత్యానికి కట్టుబడితేనే కుటుంబం నిలబడుతుంది. మనం ఇంటికి వచ్చి భార్యకన్నీ అబద్ధాలు చెబుతుంటే కాపురం నిలబడుతుందా? భార్య ఇంటికి వచ్చి భర్తకన్నీ అబద్ధాలు చెబుతుంటే కాపురం నిలబడుతుందా? పిల్లలు మాటిమాటికి అబద్ధాలు చెబుతూ ఉంటే కాపురం నిలబడుతుందా? నలుగురి మధ్యలో సత్యం ఉండి తీరాలి. అప్పుడే గృహస్థాశ్రమం, ఆ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఇన్ని కుటుంబాలు కలిస్తే ఒక పల్లెటూరు, ఇన్ని పల్లెటూర్లు కలిపితే ఒక పట్టణం, అన్ని పట్టణాలు కలిపితే ఒక జిల్లా, అన్ని జిల్లాలు కలిపితే ఒక రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు కలిపితే ఒక దేశం, అన్ని దేశాలు కలిపితే ఒక ప్రపంచం, ఇన్ని ప్రపంచాలు కలిపితే ఒక బ్రహ్మాండం కదా. ఎంతమంది సత్యానికి కట్టుబడితే అప్పుడు బ్రహ్మాండం అద్భుతంగా నిలబడుతుంది. ఇంతమంది సత్యానికి కట్టుబడి తీరాలి. అది అసలైన వినాయక తత్వం. మనం అబద్ధాలు చెబుతూ ఉంటే ఎలాగ మరి? అందుకని అశేష జగజ్జననందవేదికి ఎవరికైనా ఆనందాన్ని కలిగించేలాగే మాట్లాడాలి, బాధ పెట్టేలా మాట్లాడు. ఆయన అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. ఆయన ఎవరిని బాధ పెడతారండి? అందరికీ ఆనందాన్నే కలిగిస్తాడు ఆయన. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒక భర్తగా, ఒక భార్యగా, సంతానంగా అందరినీ సంతోషపెట్టాలి, అందరినీ బాగా చూసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండేలా మనం చూసుకోగలగాలి. అదే అసలైన వినాయక తత్వం. చివరగా ఇంకొక 2 మాటలు. మోదక ఖాదికిన్, చక్కగా ఉండ్రాళ్ళు కుడుములు తింటాడు. ఆహారం చాలా ఇష్టమని మనం చెప్పుకున్నాం. దాని వెనకాల కూడా అద్భుతమైన సైన్స్, శాస్త్రీయత ఉంది. ఈ ఉండ్రాళ్ళు దేనితో తయారు చేస్తారండి? చాలామంది పెద్దవాళ్ళకి తెలిసిన విషయమే, నేనేం కొత్తగా ఏమి తత్వం ఆవిష్కరించడం లేదు. ప్రసంగాల్లో పెద్దవాడు చెప్పిన మాటలు. ఈ ఉండ్రాళ్ళు ఆవిరితో తయారు చేస్తారండి. ఒక్క చుక్క నూనె కూడా వాడరు. ఉండ్రాళ్ళకి ఎప్పుడు నూనె వాడరు, ఆవిరి మీద ఉడికిస్తారు. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. అంటే ఇది వర్షాలు గట్టిగా కురిసే కాలం. వర్షాలు కురిసే కాలంలో జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఉండేది చాలా మందంగా ఉంటుంది. అంటే నువ్వు శుభ్రంగా మిరపకాయ బజ్జీలు, టమాటా బజ్జీలు, అరటికాయ బజ్జీలు వేసేసి శనగపిండి వేసేస్తే అది అరిగించుకోదు, కష్టం. వర్షాకాలంలో వచ్చే సమస్య ఏంటంటే, బాగుంది కదా, వాడు బాగా కోస్తున్నాడు కదా, చక్కగా బజ్జీని చక్కగా మధ్యలో కోసి ఉల్లిపాయలు వేసాడు, నిమ్మకాయ పిండాడు, బఠానీలు కూడా వేశాడు కదా అని ఆశపడ్డావో, అయిపోయిందే రాత్రి నీ సంగతి. రాత్రి మొత్తం మళ్ళీ పరుగులు తీస్తూ కూర్చోవటమే, పడుకోవటం ఉండదు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, పొద్దున్న ఇబ్బందులు పడవలసి వస్తుంది. అంటే వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా మందంగా ఉంటుంది, అది ఎక్కువ అరిగించుకునే శక్తి ఉండదు. అందుకని నూనెతో చేసిన పదార్థాలు కాకుండా ఆవిరితో చేసిన పదార్థాలు తీసుకుంటే బాగా అరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టమా, మనకు ఆరోగ్యమా? భగవంతుడికి ఉండ్రాళ్ళు ఇష్టమను పులిహోర ఇష్టం లేకుండా ఉంటుందా? అసలు పులిహోర ఇష్టపడని భగవంతుడు అంటూ భూమండలంలో ఉంటాడా? అది సాధ్యం కాని పని కదా. అన్నింటికంటే అదే బాగుంటుంది కదా. మరి భగవంతుడికి ఉండ్రాళ్ళు ఇష్టమను పులిహోర ఇష్టం లేదు, బూరెలు ఇష్టం లేదా? అలా ఏం ఉండదండి. మన శరీరానికి ఏది ఏ కాలంలో అవసరమో దాన్ని భగవంతుడు నా ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరిస్తున్నాడండి. శ్రీరామనవమి వేసవ కాలంలో వస్తుంది, వడపప్పు పానకం నైవేద్యంగా పెడతారు ప్రసాదంగా, అప్పుడు ఉండ్రాళ్ళు పెట్టరండి. శ్రీరాముడికి ఉండ్రాళ్ళు ఇష్టం లేదా? ఇప్పుడు పిలిస్తే ఆయన కూడా తింటాడు హాయిగా. అందుకని ఎండాకాలం మొత్తం పానకం తాగితే కడుపు చల్లగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వడపప్పు కూడా అంతే. అన్నింట్లో మన వంటల్లో ఈ బ్యాలెన్స్, ఈ సమతౌల్యం ఉంది. అందుకని వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఇష్టం. వర్షాకాలంలో అరగదు కాబట్టి ఆవిరి మీద చేసుకున్న ఉండ్రాళ్ళు తినాలి. అంటే వినాయక చవితి రోజు మాత్రం ఒక 70 ఉండ్రాళ్ళు మింగేసి రేపటి నుంచి తినటం మానేయమని కాదు. ఈరోజు తిన్నట్టే కాస్త వర్షాకాలం అంతవరకు కూడా ఉండ్రాళ్లే కాకుండా ఆవిరి మీద చేసే పదార్థాలు ఇంకేమేమి ఉన్నాయో ఆలోచించాలి. ఆ పదార్థాలను స్వీకరిస్తే మన శరీరం బాగుంటుంది. 21 రకాల ఆకులు చెప్పారు. ఆ ఆకులకున్న ఔషధ మూలికలు, వాటి వెనకాలన్న అసలైన తత్వాన్ని తెలుసుకుని ఇవి పనికొస్తాయట కదా, దీనితో ఇది చేద్దాం అది చేద్దామని కాస్త ఆలోచనలు చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే భగవంతుడికి ఏది ఇష్టం కాదండి,
భక్తులకి ఏది ఆరోగ్యమో అదే భగవంతుడికి ఇష్టమండి. ఇంత గొప్ప మతం, ఇంత గొప్ప అభిమతం, ఇంత గొప్ప ధర్మం, ఇంత గొప్ప జీవన విధానం ప్రపంచంలో ఇంకెక్కడ ఉందండి హిందూ ధర్మంలో కాకపోతే. మన పండగలు పబ్బాలు సెంటిమెంట్లు అంటారేమిటండి? అజ్ఞానంతో మాట్లాడే మాట, వెర్రి వాళ్ళు మాట్లాడతారు ఆ మాట. అజ్ఞానమా? హిందువుల పండుగలు అంటే సైన్స్, హిందూ ధర్మం అంటే సైన్స్, హిందూ ధర్మం అంటే ఆరోగ్యం. ఈరోజు ఒక్క పండగలో ఎంత వైద్యం చేస్తున్నారండి. ఆకులు మన శరీరానికి పనికొస్తాయి, మోదకాలు కుడుములు మన ఆరోగ్యానికి పనికొస్తాయి. మరి సత్యంగా ఉండమంటున్నారు, ధర్మంగా ఉండమంటున్నారు, తల్లిదండ్రులని గౌరవించమంటున్నారు. గొప్ప క్యారెక్టర్, ఒక వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నారు కదండి మన వ్రత కథలతో భాగంగా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు సత్యానికి కట్టుబడమంటున్నారు. మహాశివరాత్రి కథ విన్నప్పుడు అసత్యానికి కట్టుబడితే బ్రహ్మదేవుడికి కూడా శిక్ష వేశామని చెబుతున్నారు. వినాయక చవితి కథ విన్నప్పుడు సత్యానికి కట్టుబడరా అని మొత్తుకుంటున్నారు. అంటే మన భౌతికమైన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు మన సంప్రదాయంలో. అలాగే నిష్కల్మషమైన హృదయం, మనిషి వ్యక్తిత్వం కూడా బాగుండాలి. సామాజిక బాధ్యత కలిగిన పౌరులు హిందువులు. అంతేగాని హిందువు అనేవాడు ఎవరికి అన్యాయం చెయ్యడు, హిందువు అనేవాడు అత్యాచారం చెయ్యడు, హిందువు అనేవాడు అధర్మం చెయ్యడు అని మన సంప్రదాయం చెబుతోందండి. కానీ అక్కడ ఇక్కడ మనవాళ్ళు కూడా అధర్మం చేస్తున్నారంటే అది వ్యక్తులలో ఉన్న స్వార్థం. ధర్మంలో ఏ లోపం లేదండి. హిందూ ధర్మాన్ని అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. ధర్మంలో ఏ లోపం లేదండి, వ్యక్తుల స్వార్థంలో ఉందండి. వ్యక్తుల వల్ల ధర్మాన్ని అంటారేమిటి? ధర్మం ఎప్పుడు నిష్కల్మషంగా అద్భుతమైన తత్వం చెబుతుంది, మనం ఆచరించడమే తరువాత. మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికి. వినాయకుడి వాహనం మూషికం అంటే ఎలుక. దాని పేరేమిటో తెలుసా? అనింద్యుడు. వినాయకుడి వాహనమైన ఎలుక పేరు అనింద్యుడు. ఎవరికైనా పేరు పెట్టుకోవాలనిపిస్తే అనింద్య అని పేరు పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. వినాయకుడి వాహనం పేరు అనింద్యుడు. అంటే నిందింపబడని వాడు, అంటే నిందలకు నోచుకోడు. అసలు కథ అంతా నీలాప నిందల గురించి, వాహనమేమో అనింద్యుడు. ఏదైనా తత్వం ఆలోచిస్తే తెలుస్తుందా లేదా అంటే వినాయకుడి గురించి ఇప్పుడు మనం ఇన్ని లక్షణాలు చెప్పుకున్నాం కదా. సత్యానికి కట్టుబడాలి, ధర్మానికి కట్టుబడాలి, ఆరోగ్యాన్ని చూసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, మన విఘ్నాలను మనం ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ లక్షణాలన్నింటినీ ఎవరైతే ధరిస్తారో వాళ్ళు నా వాహనమైన ఎలుక మూషికం ఉందే అనింద్యుడులాగా మీరు కూడా అనింద్యులైపోతారు, నీలాప నిందల పాలవ్వరు అనే అద్భుతమైన తత్వాన్ని ఆ చిన్న ఎలుక కూడా చెబుతుంది. చిన్న ఎలుక కూడా చెబుతుందండి. అనింద్యుడు. మనం కూడా అనింద్యులం కావాలంటే, నీలాపనిందల పాలు అవ్వకూడదంటే ఈ లక్షణాలన్నీ వంట పట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఇవేమీ కష్టసాధ్యమైన లక్షణాలు ఏమీ కాదండి. మన మీద మనం ఆధారపడి బ్రతకడానికి, అమ్మా నాన్నలకి రోజు ఒక 5 నిమిషాలు కాళ్ళు నొక్కడానికి, పాఠశాలకు వెళ్లే ముందు, ఉద్యోగానికి వెళ్లే ముందు ఒక్కసారి నమస్కరించడంలో మనం ఏమైనా కోట్లు కోల్పోతామా, ఏమైనా నష్టపోతామా? ఎంత బాగుంటుందండి జీవితం. ఈరోజు నేను మరొక మాట చెబుతున్నా, మీకు అవమానం 32, సన్మానం 2 ఉన్నా కూడా రోజు ఏ పనికి వెళ్ళినా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకి నమస్కరించి వెడితే ఖచ్చితంగా జరిగేది సన్మానమే, అవమానం జరగదు. ఖచ్చితంగా సన్మానమే జరుగుతుంది, అవమానం జరగదు. అమ్మా నాన్నలకి మన జాతకాలను తిరగరాసేంత శక్తి ఉండాలి. అది ఈ తరం ఖచ్చితంగా అర్థం చేసుకో. మన జాతకాలను తిరగరాసే అంత శక్తి వాళ్ళ ఆశీర్వచనంలో ఉందండి. వినాయకుడు స్వయంగా వాళ్ళ అమ్మా నాన్నల ఆశీర్వచనంతోనే ఆయన విఘ్నాధిపతి అయ్యాడు. మనం కూడా మన తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని పొంది జీవితంలో కృతకృత్యులం అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒకటి అరా చిన్న చిన్న కష్టాలు వస్తాయి, వాటికి కంగారు పడవద్దు. జీవితంలోకి కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడని అర్థం, త్వరలో శుభాలు జరగబోతున్నాయని అర్థం. ఏదో కష్టం వచ్చింది కదా, నేను ఇంక గుడికి రాను, సుఖం వస్తేనే గుడికి వస్తాను, ఇది స్వార్థం అండి. అలా అనకూడదండి. కష్టం వచ్చిన వాడు, గుడికి రానివాడిని భగవంతుడు కరుణిస్తున్నాడు, గుడికి వచ్చేవాడిని కరుణిస్తున్నాడు కదండి భగవంతుడు. అటువంటప్పుడు కష్టం వచ్చింది, నిజమేనయ్యా నాకు కష్టం వచ్చింది, ఎవడో వేరే వాడికి చెప్పుకునే బదులు నీకే చెప్పుకుంటాను, నీ గుడిలో కూర్చుంటాను. నీ గుడి మామూలుగా మంగళవారం శుక్రవారం రద్దీగా ఉంటుంది, బుధవారం వస్తాను, నువ్వు ఖాళీగా ఉంటావు కదా, నువ్వు కూర్చుని అరగంట మాట్లాడుకోవచ్చు హాయిగా. ఎందుకు వచ్చింది మంగళవారం శుక్రవారం దొరకరో, తోసేస్తారు, ఎందుకట దర్శనం. నేను అలా అంటున్నందుకు మరోలా అనుకోవద్దండి, శుభదినాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనం దేవాలయానికి వెళ్ళేది ఏకాంతం కోసం కదా. ఈ మామూలుగా మన జీవితంలో ఉన్నట్టు అక్కడ కూడా తోపులాట కార్యక్రమం ఉంటే దేవాలయానికి ఎందుకు? కాస్త వినాయకుడు ఏకాంతంగా ఉన్నప్పుడు కూర్చుని, నాయన కష్టాలు ఉన్నాయ్యా నా చెప్పుకోమంటావా? ఎవరికో చెప్పుకుంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు, నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పలేను, నాకు ఆత్మాభిమానం ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను వేరే వాళ్ళకి చెప్పలేను, నీకు చెప్తానంటే చెప్పు,
ఒక అరగంట చెప్పు, ఎవరు వద్దన్నారు, హాయిగా వింటాను చెప్పు. నాకు పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, అందుకే మీరు చెప్పేవన్నీ వినటానికే ఇంత పెద్ద చెవులు ఇచ్చారు. మనిషి చెవులు అయితే సరిపోవు, అందుకని ఏనుగు అంత పెద్ద పెద్ద చెవులు ఇచ్చారు, చాలా కోరికలు ఉన్నాయి కదా చెప్పుకో అన్నారు. ఇంకో భక్తుడు పక్క నుంచి వచ్చి, మొన్న నీకు మొక్కుకున్నాను, నా కోరిక తీరింది, అందుకని ఓ 108 సార్లు నేను నామాన్ని జపిస్తానంటే, సరే జపించు, నువ్వు జపించు. ఈ లోపు వీడు ఏదో బాధ చెబుతూ అంటున్నాడు, వాడిది విందాం కాసేపు అని చెప్పి వింటాడండి. ఆ కష్టాలు భగవంతుడికి చెప్పుకుని, ఈరోజు కష్టాలు నీకు చెప్పుకున్నాను కదా, ఇంకా వీటితో నాకు సంబంధం లేదు, నీకు సమర్పించాక నేనెందుకు పట్టించుకోవాలి. ఇంకా పాతకాలం క్యాలెండర్లు గమనించండి. జీవితంలో ఎప్పుడు కూడా మనం క్యాలెండర్ పెడతామంటే, ఇప్పుడు పెద్ద క్యాలెండర్లో ఈ తత్వం అర్థం కాదు. పాతకాలం క్యాలెండర్లో 1వ తారీఖు ఉంటుంది, దాన్ని చింపేసాం అనుకోండి తర్వాత 2వ తారీఖు వస్తుంది, దాన్ని చింపేస్తే 3వ తారీఖు వస్తుందండి. జీవితంలో ఎప్పుడు కూడా అంతే, అది మనం నిజ జీవితంలో కూడా అలవాటు చేసుకోవాలి. 1వ తారీఖు చింపేశామంటే 1వ తారీఖు ఆనందం, 1వ తారీఖు తాలూకా దుఃఖం, 1వ తారీఖు తాలూకా సన్మానం, 1వ తారీఖు తాలూకా అవమానం అన్నింటినీ కూడా చింపేశాం కదా, చెత్తపుట్లో పడేసాం. ఇంకో 1వ తారీఖు గురించి ఆలోచించకూడదండి. నువ్వు 2వ తారీఖు మొదలు పెట్టావు, కొత్త తెల్లకాగితం నీ చేతిలో ఉంది, చక్కగా అందంగా వినాయకుడు బొమ్మ గీస్తావా, పిచ్చి గీతలు గీసి చెడగొట్టుకుంటావా, నీ ఇష్టం, నువ్వే ఆలోచించు. ఇంత క్యాలెండర్లో కూడా అంత తత్వం ఉంది. అంటే జీవితంలో మనం ఎప్పుడు కూడా అయిపోయిన రోజు గురించి ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించొద్దు. జరుగుతున్నది ఏదైతే ఉందో ఈ రోజు, నిన్న చేశాను కదా, సరే నిన్నటి వరకు చాలా పాపాలు చేశాను. చాగంటి వారు, సామవేదం వారు, గరికపాటి వారు నాకు అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది, ఇంక ఇటువైపు నుంచి నేను పాపాలు చేయొద్దు అనుకుంటున్నాను. నిన్న రాత్రి వరకు 109,872 అబద్ధాలు ఆడాను, ఇప్పుడు ఇంకా ఆడడం మానేద్దాం అనుకుంటున్నాను. అందుకని జరిగిందంతా నీకు సమర్పించాను. ఈరోజు మళ్ళీ తాజాగా జీవితాన్ని మొదలు పెడుతున్నాను. నేను అబద్ధాలు ఆడను, పక్కవాడి డబ్బులకు ఆశపడను, అధర్మం చెయ్యను, నిజాయితీగా బ్రతుకుతాను, నన్ను ఆదుకోవయ్యా అంటే ఖచ్చితంగా ఆదుకో. ఎంత చక్కగా మన స్మృతుల్ని విడిచిపెట్టాలి. చివరిగా ఒక్క పద్యం చెప్పి నేను ఈ ప్రసంగానికి సెలవు తీసుకుంటాను. చివరిగా ఒక్క తత్వంగా వినాయకుడి సమాధానాన్ని, మా నాన్నగారి పద్యాలు చెప్పకుండా నేను ఎప్పుడూ ప్రసంగాన్ని పూర్తి చేయను. అందున సాగరఘోష కావ్యంలో అత్యద్భుతమైన పద్యాలు రచించారు ఆయన, నాకు చాలా ఇష్టమైన పద్యాలు. అందులో కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం ఉంది. అది చెప్పుకొని నేను ఈ ప్రసంగం నుంచి సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తాను. నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యము, నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యము విన్నదనంబు చెప్పగల విరులు లేరిల. నిన్నటి దుఃఖము నేటికి నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యము విన్నదనంబు చెప్పగల విరులు లేరిల. జీవితంబనన్ నిన్నకి నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగున్. జీవితంబనన్ నిన్నకి నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగున్. ఉన్నది ఉన్నటుల్ గొనుమ ఊహల పోహలు మానుకొమ్మికన్. ఉన్నది ఉన్నటుల్ గొనుమ ఊహల అపోహలు మానుకొమ్మికన్. నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యం. మనకి ఒక భయంకరమైన దుఃఖం ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చిందండి. అది ఇప్పుడు తలుచుకుంటే మనకి ఎలా అనిపిస్తుందండి, బా అంత కష్టమైన దుఃఖమైనా కూడా భలే తట్టుకున్నావురా, మనం ఎంతైనా మంది గట్టిబాడిరా అనిపిస్తుందా లేదా మనకి? ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నంతసేపు ప్రపంచంలో ఇంత దుఃఖం ఎవరికీ లేదనిపిస్తుంది. ఇంత దుఃఖం ఎవడూ పడటం లేదు, అందరూ ఆనందంగా బాగానే తిరుగుతున్నారు, శుభ్రంగా కూల్ డ్రింక్లు అవి తాగుతున్నారు, నాకే ఈ కష్టం వచ్చేసిందని మనం బాధపడతామండి. కానీ ఆ కూల్ డ్రింక్ తాగుతున్న వాళ్ళ లోపల ఎంత దుఃఖం ఉందో ఎవరికి తెలుసు? మనం పైనుంచి చూసి అనుకుంటాం దూరపు కొండలు నూనుపు ఇదంతా కూడా. వాడెంత దుఃఖం పడుతున్నాడో మనకేం తెలుసు కనుక దూరం నుంచి చూసి అలా అనుకోకూడదు. వాడు ధైర్యంగా తట్టుకున్నాడేమో, పైకి నవ్వుతున్నాడేమో, లోపల అగ్నిపర్వతం బద్దలవుతుందేమో, మనకేం తెలుసు? నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యము. నిన్న బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది, అవమానం అనిపించింది, ఈరోజు మనం తలుచుకున్నాం అనుకోండి, ఆ రోజు బాధపడ్డాం కానీ నిజమేలే, 1 మన తప్పు కూడా ఉంది కదా, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా ధైర్యంగా అనిపిస్తోంది. అటువంటి కష్టాలు 4 తట్టుకోగలం మనం. 1 తట్టుకున్నాం కదా, ఇంకో 2 తట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదులే, అదే తట్టుకున్నాం ఇదే ఉంది అనుకోవట్లా మనం. నిన్నటి దుఃఖం ఇప్పటికి నిర్మల సౌఖ్యం. పాత దుఃఖాన్ని ఈరోజు తలుచుకుంటే చాలా సుఖంగా అనిపిస్తుందండి. దాటేసాం కదా, అన్ని దుఃఖాలు దాటాం కదే కాబట్టే కదా ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాము అనుకుంటాం. రేపు సౌఖ్యము విన్నదనంబో చెప్పగల వీరులు లేరులా.
రేపు సుఖం కలుగుతుందంటావా, దుఃఖం కలుగుతుందంటావా, రేపు అవమానం అంటావా, సన్మానం అంటావా, ఏది మనం చెప్పలేమండి. ఈరోజు వేదిక మీద నేను కూర్చుంటే పెద్దవాళ్ళందరూ చక్కగా కింద కూర్చుని యువకుడు 30 ఏళ్ల యువకుడికి చెప్పినా కూడా ఎంత అద్భుతంగా నేను 200 ప్రసంగాలు చెప్పానండి ఇప్పటి వరకు. ఏ రోజు కూడా నాకింత ఘనమైన స్వాగతం నాకు ఎప్పుడు లభించలేదండి. ఒక తలపాగా చుట్టి, అద్భుతమైన తలపాగా చుట్టి పూర్ణ కుంభంతో నాకు స్వాగతం పలికారు. ఊరు ఊరు లేచి నాకు నమస్కరిస్తున్నారు. పెద్దవాళ్ళు, నన్ను ఆశీర్వదించగలిగిన వాళ్ళు అందరూ, వృద్ధులు అందరూ నుంచుని నమస్కారం అయ్యా, మీ నాన్నగారు ప్రసంగం విన్నామయ్యా, నీ ఇది కూడా వింటామయ్యా అని చెప్పి ఆశీర్వదిస్తున్నారండి. ఇంత ఘనమైన స్వాగతం నాకు ఎక్కడా దక్కలేదండి. అలాగని రేపు కూడా ఇలాగే ఉంటుందా? రేపు ఇంట్లో ఏవైనా ఇబ్బంది అవుతుందేమో, పెద్దవాళ్ళు ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటారేమో, నేను తెలియక చేసిన తప్పుగా నన్ను బాధ పెడతారేమో. అది అవమానం కాదా? మరి ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు రేపు బాగుంటుందని? చెప్పలేమండి. ఈరోజు అవమానం జరగవచ్చు, రేపు సన్మానం జరగవచ్చు. ఈరోజు సన్మానం జరగవచ్చు, రేపు అవమానం జరగవచ్చు. ఈరోజు వ్యాపారంలో నష్టం రావచ్చు, రేపు లాభం రావచ్చు. ఈరోజు లాభం వచ్చింది కదా అని 10 కార్లు కొనేస్తే రేపు నష్టం వస్తుంది. అప్పుడేం చేస్తావు? లాభం వచ్చినప్పుడే కాస్త సేవింగ్స్ పొదుపు చేసుకోవాలి. నష్టం వచ్చినప్పుడు తట్టుకునేందుకు అవసరమైన డబ్బులు దాచిపెట్టుకోవాలి. అప్పుడు నష్టమైన లాభమైనా సమంగా వెళ్ళిపోతుంది జీవితం. ఎప్పుడు ఒక స్థాయిలో ఉండాలంటే అన్నింటికీ అవసరమైన ఏర్పాటు చేసుకోవాలి. వర్తకులను అడిగితే దీనికి ఇంకా బాగా చెబుతుంది. అందుకని రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరిలా, జీవితం వనం నిన్నకు నిన్నయేయగును, నేటికి నేడగు రేపు రేపగు. నిన్న జీవితం అంటే నిన్నటికి నిన్నే. నిన్న ఏం జరిగిందో అయిపోయింది కదా, ఇప్పుడు మార్చగలవా? ఇప్పుడు బాధపడటం వల్ల కానీ, ఎగిరి గంతేయటం వల్ల కానీ, ఎవరినో తిట్టడం వల్ల కానీ నిన్న జరిగిన దాన్ని నువ్వు మార్చగలవా? అది సాధ్యమా? సాధ్యం కాదు. నిన్న రాసిన పరీక్ష పత్రం మళ్ళీ రాయగలవా? అయిపోయింది. నేను నీకు భగవంతుడు ప్రశ్నపత్రం ఇచ్చాడు. నిన్న 4 ప్రశ్నలు ఇచ్చాడు. అందులో ఒకదాన్ని చూసి రాసేసావు, ఒకదాన్ని సొంతంగా రాసావు, మిగిలిన 2 ఐ డోంట్ నో ద ఆన్సర్ అని రాసావు. అయిపోయింది. ఈ రోజన్నా బాగుపడరాదా? నిన్నటి గురించి ఎందుకు గోలా? అయిపోయింది. ఈరోజు మళ్ళీ తాజా ప్రశ్నపత్రం వచ్చింది. ఈసారి అయినా కాపీ కొట్టకుండా రాయి. వచ్చిన ఒక ప్రశ్న అన్నా సవ్యంగా రాయి. ప్రశ్నలంటే ఏం లేదు, మన జీవితంలో ఎదురే సవాళ్ళు. ఆ సవాళ్ళను జాగ్రత్తగా స్వీకరిస్తే అయిపోతుంది. రేపు రేపగున్, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని చివరిగా ఒక్క తత్వం చెబుతున్నారు నాన్నగారు సాగర ఘోషలో, ఉన్నది ఉన్నటుల్గొనమ ఊహల అపోహలు మానుకొమ్మికన్. ఎలా ఉందో అలా స్వీకరించాలి జీవితాన్ని. ఎలా ఉందో అలా స్వీకరించాలి. ఈరోజు బాగుంది, భగవంతుడికి సమర్పిద్దాం. కాయేన వాచ మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతై స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని మనం భగవంతుడికి పడుకునే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుని నమస్కరించుకుని పడుకోవాలి. అర్థం తెలుసుకుని నమస్కరించి పడుకోవాలి. అంటే ఈరోజు జరిగిన అవమానం, సన్మానం, నేను చేత్తో చేసినవి, కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, పెదాలతో చదివినవి, అందరితో మాట్లాడినవి అన్నీ నీకు సమర్పించేస్తున్నాను. ఇంక నాకు దాంతో సంబంధం లేదు. రేపు మళ్ళీ పొద్దున్నే లేవగానే నీ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళ ముందు చూస్తూ లేస్తాను. అది ఎలా ఉన్నా కూడా స్వీకరిస్తాను. నువ్వు మానవ జన్మ ఇచ్చావు కదా, దానికి సంతోషపడతాను. ఏ ఆవుగానో, కుక్కగానో, నక్కగానో పుట్టుంటే 4 పుస్తకాలు చదువుకునే అవకాశం, 4 ప్రవచనాలు చెప్పే అవకాశం, వినే అవకాశం, జ్ఞానాన్ని సంపాదించే అవకాశం నాకు లేకపోయేది కదా. ఆ జంతువుల కంటే కాస్త ఉన్నతమైన జన్మను నాకు ఇచ్చావు కదా, మనిషి జన్మని. అందుకు నీకు కృతజ్ఞతలు. దానిని ఎలా ఉంటే అలా స్వీకరిస్తాను. ఇంకా కష్టం పెడతావా? పెట్టు. నేను వినాయకుడి భక్తున్నయ్యా, నేను ఎందుకు భయపడతాను? ఇంకో 4 కష్టాలు పెట్టు, తట్టుకుంటాను, నిలబడతాను. కష్టాలను తట్టుకుంటాను, నిలబడతాను. అప్పటికైనా ఒక విజయాన్ని ఇప్పించవయ్యా అని కోరుకోవాలి. అలా ఎవరైతే తట్టుకుంటారో వారి వెనక విజయాలు అవే వస్తాయి. ఇంకా బాగా చెప్పాలంటే విజయాలని అపజయాలని ఒకేలాగా తీసుకునే స్థాయికి భక్తుడు ఎదుగుతాడు. అదే ఈ పద్యంలో ఉన్న అసలైన తత్వం. ఊహల అపోహలు మానికొమ్మికన్. రేపు నేను ఏదో అయిపోతా, ఎల్లుండి తిరిగేసరికల్లా లక్షాధికారిని అయిపోతా, ఈరోజు 15,000 పడుతున్నాయి కానీ వచ్చేసరి 1,00,000 పడిపోతాయి అని అత్యాశకు పోతే మనం మోసాలు చేస్తాం. మోసాలు చేస్తే ఏదో ఒక రోజు అవి బట్టబయలు అవుతాయి. ఊళ్ళో అందరూ అవమానిస్తారు. అప్పటి వరకు మనం భుజం మీద చేయి వేసిన స్నేహితులు చక్కగా చేయి తీసి వారి దారిని వారు పలాయనం చిత్తగిస్తారు. అప్పుడు మన పక్క ఎవ్వరూ నిలబడరు. వినాయకుడు కూడా చెప్పాను కదరా నిజాయితీగా ఉండమని, ఎందుకు ఆశపడ్డావరా? 15,000తో ఆనందంగానే ఉన్నావు కదరా. పోనీ 15,000 వాడివి 20 కాసుపడు, 25 కాసుపడు. నేరుగా కోటంటే ఎలా వీలవుతుందిరా నాయన? ముందు తరాలను చూసి ఓపిక తెచ్చుకోరా. ఉన్నట్టుండి నేను అద్భుతంగా సెటిల్ అయిపోవాలంటే ఎలా వీలవుతుందిరా అనే విషయాన్ని మనకి ఆ తత్వంలో చెబుతున్నారు. ఇంత ఆశ్చర్యకరమైన వినాయక తత్వాన్ని నా ఓపిక మేరకు ఇంతమంది పెద్దవాళ్ళు, వర్తకులు, యువకులు, పిల్లలు, అన్ని వయస్సుల వాళ్ళు నాకు అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చి
అంతకంటే సంతోషమేముంది. అందున మా నాన్నగారు 15 ఏళ్ల క్రితం మాట్లాడిన వేదిక మీద, ఆ వేదిక ముందు కూర్చుని దేవాలయం పిట్టగోడల మీద విన్న గురజాడ దగ్గర నుంచి ఈరోజు 4 ముక్కలు మాట్లాడగలిగిన గురజాడ వరకు నేను ఎదగగలుగుతున్నాను అంటే మా తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళ ఆశీర్వచనం. ఆ ఆశీర్వచనం ఎప్పుడూ నా పట్ల ఇలాగే ఉండాలని భగవంతుడు నా నుంచి ఎప్పుడూ కూడా ఈ వినయాన్ని ఈ గౌరవాలకు ఆశపడకుండా ఈ వినయాన్ని దూరం చేయవద్దని ఎక్కడ మీరు ప్రాణప్రదంగా కోరుస్తున్న వరసిద్ధి వినాయకుడికి కూడా నేను అదే కోరిక కోరుకున్నాను. స్వామి, తలపగా చుట్టారు కదా అని గర్వం రానియకయ్యా, వినయాన్ని నిలబెట్టవయ్యా అని నమస్కరించుకున్నాను. నేను మాత్రం ఇంకెవరిని అడుగుతాను? నిన్నే అడుగుతున్నాను. నేను మాట్లాడేది నీ గురించే, అందరికీ నచ్చేలా చేయవలసిన బాధ్యత నీదే, నాకు ఏమీ సంబంధం లేదు. నేను ఈ ప్రసంగం గురించి చాలా తయారయ్యాను, నమ్మకంగా నిజాయితీగా నేను చేయవలసిన ప్రయత్నం చేశాను. నాన్నగారు, చాగంటి వారు, సామవేదం వారు మాకు చెప్పటానికి ఏమాత్రం అవకాశం లేకుండా అన్ని విషయాలు వారే చెప్పేశారు. అయినా వీలైనంత కొత్తగా చెప్పడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అందులో నేను సఫలీకృతంగా అయ్యేలా చేయవయ్యా అని ఆ వినాయకుడినే నేను కోరుకున్నాను. అందులో నేను 1% సఫలీకృతున్నైనా కూడా గరికిపాటి నరసింహారావు గారు శారద దంపతులు తనయుడిగా నా మీద మీరు పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వర్తకుల నుంచి యజమానుల వరకు అందరినీ నేను 1% సంతృప్తి పరచగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. ఘోష అనే కావ్యం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. మరి నాన్నగారు రాసినటువంటి సాగర్ ఘోష కావ్యంలో దాని మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకుని రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి నాన్నగారి ప్రీతమ శిష్యులు తలారవాసి గారు. అతను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి తలారవాసి గారు నాన్నగారికి చాలా ప్రీతి శిష్యులు. ఆయన రమారామి ఈ లక్వర్ గ్రామంలో 8 సంవత్సరాలు పరిసర గ్రామంలోనే ఉన్నారు. ఇక్కడ ఉండి టీచర్ ఉద్యోగం చేశారు. ఆయన ఇక్కడ మళ్ళీ కాలేజీలో లెక్చర్ కూడా చేశారు. ఆ సాగర్ ఘోష ప్రస్థానం తీసినప్పుడు వాసు గారు కూడా జ్ఞాపకం వచ్చారు మాకు. ఈ సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వినాయకుడి గురించి, తత్వం గురించి తెలియని విషయాలు, ఎన్నో విషయాలు మీరు చాలా వివరంగా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులని చూసుకునే విషయం కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలని కానీ, ఏదైనా నీలపనందలు వచ్చినప్పుడు మనం ఎలాగా నివృత్తి చేసుకోవాలని కానీ, ప్రతి ఆరోగ్య విషయ సూత్రాలు కూడా మీరు అనేక విషయాలు మీరు చాలా వివరంగా చెప్పడం జరిగింది. చాలా ఆధ్యాత్మిక విషయాలతో పాటు లౌకిక విషయాలు కూడా మీరు ప్రస్తావన తీసుకొచ్చి మా లక్వర ప్రజల భక్తులందరూ కూడా హృదయాన్ని అల్లాడించినందుకు మీకు ప్రత్యేకంగా మా సిద్ధి వినాయక కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ మీకు సిరి సత్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ సత్కారాన్ని అంగీకరించి ఈ సత్కార కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా బాలాజీ గారు, ఈ సత్కార కార్యక్రమానికి మంగిన సత్కూరి గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాండి. మంగిన సత్కూరి గారు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆయన సభ్యులు, వారి శ్రీ గరికిపాటి గురజాడ వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నామండి. కిట్టబాబు గారు, బొడ్డుపాటి కిట్టబాబు. అలాగే ఈ వినాయక చవితి కార్యక్రమం అంతా కూడా ధ్వజస్తంభాల మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి దిరిసెల బాలాజీ గారిని సన్మానం చేయవలసింది కోరుతున్నాం. కొప్పనతి బాలకృష్ణ గారు, అల్లూరు శ్రీనిరాజు గారు, రుద్ర నారాయణరావు గారు, పనచోళ్ళ నారాయణరావు గారు, అలాగే చెలిపోయిన దుర్గారావు గారు, శ్రీనిరాజు గారు, అల్లూరు శ్రీనిరాజు గారు రావాలి, చెలిపోయిన దుర్గారావు గారు,
మాజీ జడ్పీటీ సభ్యులు ఎంజే గార్డెన్ అధినేత మంగిన్ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా మెమోటో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నామండి. రాధాకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఈ యొక్క ఐటమ్ని ఆయనే తయారు చేశారండి, బ్రహ్మం గారు ఆయన తయారు చేసి ఇచ్చారు. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురే తస్మై బ్రహ్మ చ ఆయుక్తిం ప్రజాం దదో భాగధేయేనైవ యనం ప్రణయతి బ్రాహ్మణారుణేయ వృద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవ యనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాత్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంగీర్తయే దేతాయేవ దేవతా ప్రీణాది పర్యాత్యానంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమఃర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ప్రోతి సర్వం జయతి ఇంద్రశ్రేష్ఠాని ద్రవిణాని దేహి చిత్తం దక్షస్య సుభగత్వమస్మై పూషం రయీణాం అరిష్టం తనూనాం ఆత్మానం వాచస్సుధినత్వమన్నాం శతమానం భవతి దాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. ఇక్కడికి వేం చేసినటువంటి ఈ సభాసదులందరికీ, ఈ సభలో వేయించిన పెద్దలందరికీ కూడా చిన్న విన్నపం. రమారమిగా ఒక 15 సంవత్సరాల క్రితం గరికిపాటి నరసింహారావు గారు లక్కవరంలో ఏం చేసినట్టు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవానికి ఒక రోజు కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తించడానికి మా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వారి నాన్నగారు ఇక్కడికి వచ్చారు. అదే రీతిలో వారి కుమారులు, రెండో కుమారుడు అయినటువంటి గురజాడ వారు కూడా ఈ లక్కవరానికి వేయించేసి ఈ లక్కవరం గౌరవాన్ని నిలబెట్టినందుకు ఆ భగవంతుడిని వేణుగోపాల స్వామిని సదా ఈ సిద్ధి వినాయక స్వామిని కోరుతూ ఆయుర్భాగ్యాలతో 10 కాలాల పాటు ఇలాగా ప్రవచనాల ద్వారాగా హిందూ మత సమాజాన్ని తీర్చిదిద్దుతారని, హిందూ మతానికి పట్టినటువంటి దుస్థితిని పారదోలుతారని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ, ఓ ఇంద్ర శ్రేష్టమైన ద్రవ్యాన్ని వారికి కలగజేయవయ్యా. ఇంద్రశ్రేష్ఠాని ద్రవిణాని దేహి, వారికి కలిగేటువంటి ద్రవ్యం కూడా చాలా చిత్తశుద్ధి ద్రవ్యాన్ని కలగజేయవయ్యా. ద్రవిణ చిత్తేందక్షస్య, చిత్తశుద్ధి కలిగిన ద్రవ్యం కావాలి. ద్రవిణ చిత్తేంద శుభగత్వమస్మై, శుభాన్ని కలిగజేసేటువంటి ద్రవ్యం కావాలి. పోషం రయీణాం, 10 మంది పోషించగలిగేటువంటి ద్రవ్యం వారికి కలగజేయాలి. అరిష్టం తనూనాం, అరిష్టాన్ని కలగజేసే ద్రవ్యాన్ని మాత్రం వీరికి ఎప్పుడూ కూడా కలగజేయగయ్యా. ఆత్మానం వాచస్సుధినత్వమన్నాం, ఆత్మశుద్ధి కలిగినటువంటి ద్రవ్యాన్ని వారికి కలగజేసి ఆయుర్భాగ్యాలతో ఇలాంటి ప్రవచనాలు 10 గ్రామంలోనూ వారు చేస్తూ 10 కాలాల పాటు శతాభివృద్ధిగా వారు అభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మణ అంచేత వారి ఆయుర్భాగ్యాల కోసం ఉండాలని సదా మనసా వాచా కర్మణ కోసం ఈ యొక్క ఆశీర్వచనాన్ని చేస్తున్నాను. ఓగు స్వస్తి.